నమస్తే. నిన్న నేను ఒక చిన్న వీడియో చూశాను. అందులో గరికపాటి గారు పిల్లలు చదువుకోవడం మీద శ్రద్ధ పెడితే మంచిది, అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. దాన్ని మాత్రమే ఊహలో పెట్టుకొని చదువును అటకెక్కించడం మంచిది కాదు. చదువు మీద శ్రద్ధ ఉన్నవాడికి తిండి మీద శ్రద్ధ ఉండదు. ఆ తిండి ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి పిల్లలకు బోధ చేశారు. దాన్ని ప్రతాప్ రెడ్డి గారు విమర్శిస్తూ మాట్లాడారు. కనీసం భోజనం కోసమైనా పేద పిల్లలు స్కూల్కి వస్తారు అనేటువంటి ఒక రకమైనటువంటి మంచి సూచన చేశారు, తప్పేం కాదు. కాకపోతే ఒకటి ఆలోచించండి ప్రతాప్ రెడ్డి గారు, అటు గరికపాటి గారు కానీ ఇటు మీరు కానీ చెప్పిన విషయాల్లో తప్పులేమీ మాకు కనిపించలేదు. ఇంకొకటి ఆలోచించండి, ఎంతమంది స్కూల్ టీచర్ల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నారు. మీరు కేవలం భోజనాల మీదనే శ్రద్ధ పెడుతున్నారు కదా. మీరు ఒకసారి ప్రతాప్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఏ టీచర్నైనా మీ పిల్లలు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి అని చెప్పారా? మీరు చెప్పారు స్ట్రెంగ్త్ ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ టీచర్లకు పోస్టులు వస్తాయి, అప్పుడు స్కూళ్ళు 1-2 బ్రాంచులు ఎక్కువగా వస్తాయి అని. నిజమే ప్రతాప్ రెడ్డి గారు, ఓకే, మీరు చెప్పిన దాంట్లో మంచి చాలా ఉంది. దాంతోపాటు మీరు ఏ విధంగా అయితే ప్రతి స్కూల్కు వెళ్ళి భోజనం ఎలా పెడుతున్నారు అని అడుగుతున్నారో, భోజనం మీదనే శ్రద్ధ పెడుతున్నారో, అదే శ్రద్ధను అయ్యా మీరు ఈ స్కూల్లో పనిచేస్తూ గవర్నమెంట్ దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా, మరి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే ఎందుకు చదివించరు అని మీ టీచర్నైనా అడిగారా? ఎవరినైనా ప్రశ్నించారా? మీరు చెప్పినట్టు 1-4 బ్రాంచులు గవర్నమెంట్ స్కూల్లో రావాలంటే స్ట్రెంత్ పెరగాలి కదా. మీరు ఏ విధంగా అయితే కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించి వాళ్ళకి ఏదో గొప్ప మార్కులు వచ్చేస్తున్నాయి అక్కడ చదివితే అనేటువంటి ఒక అబోధ కల్పనను మాపు చేద్దామని మీరు అనుకుంటున్నారో, దాన్ని మొదటి మన నుంచినే ప్రారంభించాలి ప్రతాప్ రెడ్డి గారు. ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయితే తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారో అప్పుడు నమ్మకంతో పేద పిల్లలు భోజనం కోసం కాకుండా చదువు కోసం వస్తారు. చదివితే బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తారు, వాళ్ళ పిల్లల్ని తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారని ఒక నమ్మకంతో పేద పిల్లలు, గ్రామాల్లో పిల్లలు వేరే ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా ఈ గవర్నమెంట్ స్కూల్కే పంపుతారు. కానీ ఏదైతే కేవలం భోజనం కోసమే పిల్లలు స్కూల్కి వస్తారు, దాంతో స్కూల్లో పిల్లలు స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉచిత భోజన పథకాన్ని కొనసాగించాలంటే నిజమే. మరి ఏదేమైనా కడుపుకు ఆకలి లేకుండా పెట్టడానికి ఇంట్లో తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు పెట్టలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇవ్వడం మంచిదే, తప్పు కాదు. కానీ దాంతోపాటు లక్షల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఇదే గవర్నమెంట్ స్కూల్లో చేర్చి కార్పొరేట్ స్కూల్ స్థాయిలో విద్యాబోధన మీరు చేయించగలిగితే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ యొక్క పాఠశాలల్లో నమ్మకంగా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల్ని చేరుస్తారు. అదేవిధంగా 1-10 స్కూళ్ళు 10 బ్రాంచ్లు ఎక్కువగా వస్తాయి. అంతేగాని పొట్టకూటి కోసం మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు వచ్చి చదివేస్తారు. వాళ్ళ చదువు ఎక్కకపోయినా పర్వాలేదు,
వాళ్ళు తినడానికి మాత్రమే స్కూల్కే రావాలి అని ప్రతాప్ రెడ్డి గారి ఆలోచన ఎంతవరకు సబబో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇందులో తప్పొప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నేను చూసిన మీకు ఏ విధంగా అనిపించినా దాన్ని మంచిగా తీసుకుంటారని ఆశిస్తూ నమస్తే.